హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటింటి వంటలు. మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి తపాలా రొట్టె. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసే విధానం ఇప్పుడు చూసేద్దాం. తపాలా రొట్టెకి కావాల్సిన పదార్థాలు: 2 కప్పులు వరిపిండి, 1 కప్పు పచ్చిశనగపప్పు. నేను పచ్చిశనగపప్పుని ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని అందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్లో తగినంత సాల్ట్ వేసి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా అందులో యాడ్ చేసేసుకుని ఇవి బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత వరిపిండిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం కుడుములు చేసుకున్నప్పుడు, బెల్లపు తాలికలు చేసుకున్నప్పుడు ఉక్కబెట్టుకుంటాం కదా పిండిని, ఆ విధంగా ఉక్కబెట్టుకోవాలి. అలా ఉక్కబెట్టుకున్న పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి పిండి మనం చన్నీళ్లను లైట్గా చల్లుకుంటూ పిండిని చేతితో మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మూకుడు తీసుకుని అందులో రొట్టెకి సరిపడా ఆయిల్ వేసుకుని మనం ఉక్కపెట్టుకున్న పిండిని అందులో రొట్టెలాగా చక్కగా పలుచగా పరుచుకోవాలి. పూర్వకాలంలో దీన్ని తపాలాలో వేసేవారు కాబట్టి దానికి తపాలా రొట్టె అని అనేవారు. ప్రజెంట్ డేస్లో తపాలాలు అనేవి ఎవరి దగ్గర అవైలబుల్గా ఉండట్లేదు కదా, కాబట్టి నేను మూకుడులో అనేది వేస్తున్నాను. కానీ ఆ పేరు మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉండిపోయింది, తపాలా రొట్టె అని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా కాల్చుకోవాలి. చుట్టూ బ్రౌనిష్ కలర్లో కనిపిస్తుంది కదా, అటువైపు కాలిపోయింది. ఇప్పుడు మనం ఇటువైపు కూడా తిప్పుకుని బాగా కాల్చుకోవాలి. చూడండి రొట్టె అనేది ఎలా కాలిందో, సేమ్ ఇలానే అటువైపు కూడా బాగా కాల్చుకోవాలి. సో ఇప్పుడు అది కాలేలోపు మన ఇంటింటి వంటల్లో ఒక చిట్కా. ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ట్రిక్ అనేది ప్రాబ్లం అయిపోయింది కదా. సో అది పోవడానికి నేను చిట్కా చెప్తాను. ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనకి గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అయిపోయి తేన్పులు రాకుండా కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు 1 గ్లాస్ వాటర్ తీసుకుని దాన్ని బాగా మరిగించుకుని కొంచెం చల్లారిన తర్వాత దాన్ని తాగినట్లయితే వెంటనే మీకు రిలీఫ్ అనేది కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగా పనిచేస్తుంది. రొట్టె అనేది 2 వైపులా చక్కగా కాలిపోయింది. ఎంతో టేస్టీ తపాలా రొట్టె రెడీ.